హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతి మీదుగా సూర్యాపేట జిల్లాలోనే ప్రారంభమైంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కూడా తిరుమలగిరిలో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలోనే ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డ్ ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి ఈరోజు మనం ఇస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో టోటల్గా 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 10,84,469 మంది నెలవారీగా సుమారుగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోలు సన్నబియ్యం మనం పంపుతూ ఉన్నాము. దానికి నెలవారీ ఖర్చు 26,38 లక్షల రూపాయలు అవుతుంది. సంవత్సరానికి దాదాపు 316 కోట్ల రూపాయలు మనం రేషన్ కార్డులు లబ్ధిదారులకి సన్నబియ్యం పంపిణీ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఈ రేషన్ కార్డు పంపిణీలో ఈ సన్నబియ్యం పంపిణీలో రేషన్ కార్డ్ హోల్డర్స్కి ప్రత్యేకంగా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు కూడా ప్రత్యేకంగా వారు సహకారం అందిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో నూతనంగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 48,493 కొత్త రేషన్ కార్డులు మనం అదనంగా గతంలో ఉన్న కార్డుల కన్నా అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా 1,53,000 పైగా వ్యక్తులకి చేర్చుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వారీగా చూసుకుంటే ఈ లెక్కలు సూర్యాపేట జిల్లాలో 93,573 రేషన్ కార్డులు మనకి ఉన్నాయి. అదేవిధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 1,07,596. అదేవిధంగా కోదాడులో 98,662 రేషన్ కార్డులు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో 71,546 కార్డులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం 15 ఆగస్టు 26 నాడు సంగారెడ్డిలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మనం జిల్లా స్థాయి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నాము. వచ్చే కొద్ది రోజుల్లోనే కాన్స్టిట్యున్సీ స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా ఎఫ్పి షాప్ స్థాయిలో కూడా ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కి మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. గౌరవ కోదాడు శాసనసభ్యురాలు పద్మావతి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ 53 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసింది. మరి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముడు మీరు గమనించారు. మీరు గమనించారు 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం అందరికీ ఇస్తున్నారు. మరి ఈరోజు సూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డు పంపిణీ వ్యవస్థ మొదలు పెట్టినాము. మీకు ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, ఆత్మగౌరవం ఉండే విధంగా మీ జేబులో పెట్టుకుని కార్డు తిరిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మీకు ఒక ఐడెంటిటీ, ఒక భద్రత, ఒక సెక్యూరిటీగా రేషన్ కార్డు మరి పంపిణీ ఈరోజు మొదలు పెట్టడం చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 నెలల్లో వరి ధాన్యం కొనుగోలులో నేరుగా వరి రైతులకి 90,000 కోట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నాం. ఎంఎస్పీ ధర ఇక్కడ వరి పండించిన వారందరూ గమనించాలి. 48 గంటల్లో వరి రైతులకి మీ బ్యాంక్ ఖాతాలో మేము అమౌంట్ చేసినాం. ఈ 2.5 ఏళ్లలో 90,000 కోట్లు వేసిన విషయాన్ని మనం చేస్తున్నాం.
అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈరోజు చరిత్రలో నిలబడిపోయే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. నా అక్కలు చెల్లెలు మీకు ఈ కార్యక్రమం ఏందో ముందు ఒకసారి నేను మనవి చేస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం కూడా సివిల్ సప్లైస్ శాఖ కింద వచ్చే ఈ వ్యవస్థ మొత్తం కూడా నేను మంత్రిగా డిసెంబర్ 7, 2023లో బాధ్యతలు స్వీకరించాను. నాకు ఈ జిల్లా ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ఎంతో అభిమానించారు. మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు నేను నా సతీమణి పద్మావతి ఎప్పుడూ మీకు కృతజ్ఞులుగా ఉంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రికార్డుగా అయితే నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా. ఆనాడు హౌసింగ్ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లక్షలాదిగా నిర్మాణం చేయించిన దాంట్లో కొంత పాత్ర పోషించాను. ఆ తర్వాత 10 ఏళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. 7 ఏళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. మీ అందరి సహకారంతో ఒకసారి పార్లమెంటు లోక్సభకు కూడా ఎన్నికైనా. నేను ఎందుకు ఈ సుదీర్ఘంగా ఈ గత చరిత్ర మనవేసుకున్నానంటే అక్కలు చెల్లెళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ 7, 2023 మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు రేషన్లో వచ్చేది దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యం 80-90% జనాభా తినకపోయేవాళ్ళు. ఉచితంగా వచ్చే ఆ దొడ్డు బియ్యాన్ని 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకోవడం, రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేయడం, ఈ మొత్తం పౌర సరఫరాల శాఖలో ఈ రేషన్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినాం. ఒక విప్లవపూర్వక మార్పు తీసుకొచ్చినాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళం అది మార్చేసి మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ ఉత్తమ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన విషయాన్ని మనం చేస్తున్నాం. అక్కలు చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా గమనించాలి. ఇప్పుడు మీకు వస్తున్న రేషన్ బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ధనికులైనా మధ్యతరగతి అయినా నిరుపేదలైనా ఒకే రకం మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వారు ముఖ్యమంత్రిగా, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు 90% ఈ రేషన్ బియ్యం తినే విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులు ఉన్న రేషన్ వ్యవస్థ అదే ఉన్నది, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. కొత్తగా రేషన్ వ్యవస్థలో కొత్త పేర్లు ఎక్కించలే. నామమాత్రంగా అడప కొన్ని ఎలక్షన్లప్పుడు కొన్ని అన్ని సందర్భాలు ఇచ్చింది. కానీ మేము అధికారంలో వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ అర్హత కలిగిస్తామని చెప్పి, సమర్పిస్తామని చెప్పి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాం. దయచేసి మీరు గమనించండి. బి వినయ్ జూనియర్ అసిస్టెంట్, బి వినయ్, తర్వాత మర్రి కళ్యాణ్, నల్లమల కళ్యాణి, ప్రియాంక, రాజరాజేశ్వరి, పూజిత్ రెడ్డి,
మేఘన, ఎస్కే హసన్, తిరుపమ్మ, జలగం ఉపేందర్, ధరావత్ సునీత మరియు బోలే పూజిత్ రెడ్డి. లాస్ట్ అయిపోయింది. చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా జంబో కార్డు ఆవిష్కరణ జరుగుతుంది. గౌరవ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ అతిథుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డు యొక్క నమూనా జంబో కార్డు ఇప్పుడు మనకు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ఆ తదుపరి మంత్రివర్యుల అనుమతితో ఈ స్మార్ట్ కార్డు పంపిణీకి కూడా గడ్డం విజయ్ కుమార్ గారు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా పిలుస్తున్నామండి, విజయ్ కుమార్ గారు, అలాగే గుంజా జ్యోతి గారు, గడ్డం విజయ్ కుమార్ గారు, అలాగే గుంజా జ్యోతి గారు, తాళ్ళూరి కృష్ణవేణి గారు, గుంజా అచ్చమ్మ గారు, ఆ తదుపరి గుంజా అచ్చమ్మ గారు, మట్టిపల్లి మౌనిక. ఈ ఆర్డర్ వైజ్గా రావాలండి, పిలిచిన ఆర్డర్ వైజ్గా రావాలి. మట్టిపల్లి మౌనిక, మందల భవాని, అంబటి రామతార, ఆ తదుపరి బాణావత్ తులసి గారు. జంబో కార్డు సార్, జంబో కార్డు రైట్. తదుపరి స్మాల్ కార్డ్స్ పంపిణీ జరుగుతుంది. జంబో కార్డు నమూనా ఇప్పుడు మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. మరోమారు పేర్లు పిలుస్తున్నామండి. గడ్డం విజయ్ కుమార్ గారు, గుంజా జ్యోతి గారు, మందల భవానీ గారు, ఇక్కడ మీ కార్డు ఇక్కడ ఉందండి, రావాలి. భవానీ గారు, గుంజా అచ్చమ్మ గారు,